మారిందా? కూటమి వైసీపీ మధ్య రాజకీయ ఎత్తుగడలకు కేంద్రంగా మారిందా? అమరావతి పనులను చంద్రబాబు తిరిగి పట్టాలెక్కించారు. ఓటమి తరువాత అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మార్చుకున్నట్టు కనిపించింది. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్న సంకేతాలు ఇచ్చింది. అయితే జగన్ మాటలను, వైసీపీ నేతల ప్రకటనలను విశ్వసించని సీఎం మరోసారి ఛాన్స్ ఇవ్వకుండా భారీ ఎత్తుగడ వేశారు. అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానం చేశారు. ఆగమేఘాలపై కేంద్రానికి పంపి పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయించారు. సరిగ్గా లోక్సభలో చట్ట సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న తరుణంలో మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. జగన్ నోటి వెంట అమరావతి విషయంలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ, ప్రశ్నలు సంధిస్తూ మావిగన్ అని కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ఈ మావిగన్ మాట ఏపీ రాజకీయాల్లో టపాసుల్లా పేలుతోంది. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి. మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్. అరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లో క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి. కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి. జగన్ మావిగన్ ప్రకటన చేస్తున్న తరుణంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు సైతం అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అది ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఊహిస్తారో మీరు నాకు అర్థం కాల. ఇంకా ఎవరైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడాలి తప్ప అలాంటి పార్టీ వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. అమరావతి ప్రజా రాజధాని, అవునా కాదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. అమరావతికి వైసీపీ వ్యతిరేకంగా అనే మాట జనాల్లోకి వెళ్లిపోయింది. అమరావతికి మద్దతు అంటూనే బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీని కార్నర్ చేయడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారని టాక్ నడుస్తోంది. ఇప్పట్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు తప్ప అసెంబ్లీ ఎన్నికలు లేవు. కానీ ప్రజల్లో వైసీపీ బలం పెంచుకోకుండా టీడీపీ ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తూనే ఉంది. సెంటిమెంట్ గా మారిన అమరావతి అస్త్రాన్ని టైం చూసుకుని సంధించారు సీఎం చంద్రబాబు. రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆ చక్రబంధంలో జగన్ ఇరుక్కుపోయారనే అభిప్రాయం వినిపిస్తోంది.